తెలంగాణ పిల్ల, నాకు ఫీవర్, అందువల్ల వీడియోస్ పెట్టట్లేదు. ఇదేంది ఇంత రైస్ కలుపుతుంది తెలంగాణ పిల్ల అనుకుంటున్నారా? ఇందులో చికెన్ వేసి కలుపుతున్నాను. ఇదేదో ఎప్పుడో సండే కార్తీక మాసం కాబట్టి మేము నాన్ వెజ్ తినము, అసలు ఇంట్లో నాన్ వెజ్ వండము. బట్ ఏంటంటే ఇందులో చికెన్ ఫ్రై సండే రోజు చేసింది, ఇది మా కుక్కల కోసం చేసాము. మేము చేసింది మేము చేసాం కుక్క కోసము, దానికోసమే కలుపుతున్నాను. మేము తినకుండా మా ఇంట్లో వంట చెయ్యం, కార్తీక మాసంలో మేము నాన్ వెజ్ తినము. కానీ వీటికి పెరుగన్నము అండ్ చికెన్ అయితేనే తింటున్నాయి, అందుకని కర్రీ గిన్నెలో కలిపేస్తున్నాను. మనం తినకపోతే ఏంది, దేవుడు అట్లాంటి మాల్లో ఉన్న వాళ్ళు చికెన్ షాప్లలో అలా పనిచేస్తారు కదా, అందుకని దానికోసం ఇది. వీటి కోసం సపరేట్గా వండడం అవుతుంది. లేదండి, మేము కార్తీక మాసం నాన్ వెజ్ తినాం కదా, దీనికోసం చికెన్ ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు కలిపి పెడుతుందా. పైకి ఎక్కుతున్నారా మీరు? ఆగు. ఆగు 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 ఆగు, గిన్నెలు తీసుకెళ్ళండి, దాన్ని తీసుకెళ్ళ నువ్వు. వెయిట్, ఆగు, నేను తీసుకొచ్చి పెడతా. చూసారా నా కోసం ఎలా వెయిట్ చేస్తుంది. వీటి మదర్ చనిపోయి 10 days అవుతుంది. వీటికి మేము పెట్టిన ఫుడ్ తప్ప ఇంకేం ఫుడ్ ఉండదు. ఇంకో బాక్సెస్. నా ఫీవర్ అయినా వీటికి నేను మదర్ అయిపోయాను, వీటికి ఫుడ్ పెట్టవలసింది. చూసారా ఎలా మురుగుతున్నాయి ఫుడ్ని చూసి. చూసారా, వీటికి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒక అంకుల్ పెడతాడు ఫుడ్, నేను మార్నింగ్ ఈవినింగ్ పెడతాను. పెరుగన్నం పెడతాను, లేకపోతే చికెన్ కర్రీ కలిపి మేము తినకుండా అసలు మేము తినము కార్తీక మాసంలో. కానీ వీటి కోసం ఆ చికెన్ ఫ్రై అయిపోయాక మళ్ళీ పెరుగన్నమే పెట్టడం, వీటి కోసం కలిపి పెట్టడం. అక్కడ చూసారా ఎంత ముద్దుగా ఉంటుంది అంటే, మస్తు ముద్దుగా ఉంటుంది. వాటర్ పెట్టాలి తిన్నాక, మస్తు ముద్దుగా ఉంటుంది. లడ్డు ఏమైంది? లడ్డు, దాని పేరు లడ్డు పెట్టాను నేను. ఓమందులో ఓమంది చూడు ఎంత లడ్డుగుంటుంది, మస్తు ముద్దుగుంటుంది. ఈ డాగ్స్ లడ్డు వాళ్ళ మదర్ చనిపోయింది, ఇవి మళ్ళీ వచ్చింది లడ్డుది. మస్తు ముద్దుగుంటుంది, అదైతే లడ్డుకు ఉంటుంది. ఇంకా తినేసారి వాటర్ తీసుకురావాలి. ఇది మా హౌస్ అన్నట్టు, మా హౌస్ ముందే ఉంటాయి ఈ డాగ్స్, మా హౌస్ ముందే అంటే కొంచెం కారం ఉంటుంది కదా కర్రీ, వాటర్ తాగుతాయి.
చూసారా 7 ఉన్నాయి డాగ్స్, కానీ మదర్ లేని డాగ్స్ ఇవి. ఒక 1 మంత్ మనం కాపాడామంటే బయటికి వెళ్ళిపోతాయి, ఇంకెళ్ళిపోతాయి. ఇదే నాకు ఫుల్ ఇష్టం అదంటే. చూసారా అవి ఆకలి అయిపోయింది, ఇంకా తినేసేసాయి మొత్తం. చాలా ఆకలితో ఉంటాయి, వాటర్ తాగుతాయి కావాలన్నప్పుడు, తిన్నాయి ఇంకా పోతుంది. చూసారా లడ్డు మస్తు యాక్టివ్గా ఉంటుంది అదైతే. అఫ్కోర్స్ మనుషుల ప్రేమలో అయినా స్వార్థం ఉంటుంది, కానీ ఇలాంటి మూగజీవులను ప్రేమిస్తే అసలు ఏ స్వార్థం ఉండదని నాకు లైఫ్లో తెలిసింది. ఇది మా గేటు. ఇట్లా గేట్ నేను ఇట్లా గేట్ సౌండ్ చేయంగానే వస్తాయి, ఇటు సైడ్ వండుకుంటాయి, ఇటు సైడ్ వండుకుంటాయి, ఇటు సైడ్ వండుకుంటాయి, లేదా ఈ మెట్ల కింద వండుకుంటాయి. చూసారా వాటర్ తాగితే కావాలన్నప్పుడు. మా లడ్డు మస్తు ముద్దుగా ఉన్నది కదా, చాలా ముద్దుగా ఉన్న. ఫీవర్ అయినా వీటికి ఫుడ్ పెట్టక తప్పదు.